జనానికి చెప్తాడేమో దీపక్ రెడ్డి గారు. అంటే దానికి వచ్చే ముందు ఇది ఒక్కసారి ఇది నేను చూపిస్తానండి. ఫుల్ ఫ్రేమ్ ప్లీజ్. గతంలో మీరు చూస్తే పెద్ద ఆయన ఇది పాపపు లోకం పెద్ద ఆయన అని చెప్పి పాట పెట్టి సెంటిమెంట్ రగిలి ప్రజలందరినీ మోసం చేశాడు. కానీ ఏ విధంగా వాళ్ళ పార్టీ లోగోనే మారిందో చూడండి. ముందు పెద్ద ఆయనని వాడుకుంది ఆయన, ఇప్పుడు పెద్ద ఆయన లేడు. అధికారంలోకి రాగానే పెద్ద ఆయన వెనక్కి వెళ్ళిపోయినాడు. తర్వాత కొన్ని రోజులు పెద్ద ఆయన లేనే లేడు, అసలు పెద్ద ఆయన లేడు, పెద్ద ఆమె లేదు, ఎవరు లేరు. అది అంతే అంతే. మొత్తం ఇప్పుడు ఇంతకు ముందేమో అది మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉండింది. ఇప్పుడు అందరిని దరివేసి పెద్ద ఆయన లేడు, చిన్న ఆయన లేడు. ఇప్పుడు అదే అండి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, చిన్న ఆయన కూడా పంపించారు. అండి ఒకటి మాత్రము వాళ్ళ ఉద్దేశం ఏంది అని అంటే, ఎట్టన్నా ఈ వయలెన్స్ రగిలించాలా, ఈ ఘర్షణలు పెంచాలా, పెంచి అట్టన్నా వాళ్ళ కాడర్ని సేవ్ చేసుకోవాలా పోనీయకుండా అని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో వాళ్ళు ఈ రోజు రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారు. సో ఇప్పుడు ఈ కేసులు అయినాయని అనుకోండి, రేపు వాళ్ళని వదిలిపెట్టిపోయే అవకాశం ఉండదు కదా. ఇది వీళ్ళ రాజకీయం ఇప్పుడుది కాదు, పాత రాజకీయం ఎప్పటి నుంచో ఇదే విధంగా ఇరికిచ్చి పెట్టుకోవాలా వాళ్ళ నాయకత్వం అని చెప్పి రెచ్చగొడతా వస్తారు. సో అందుకనే తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం కూడా మా వాళ్ళకి చెప్తారు, ఆ ట్రాప్ లో పడొద్దు, మనం యాక్షన్ రెగ్యులర్ గానే మన త్రూ ప్రాపర్ సోర్సెస్ తీసుకుంటాము అని చెప్పి ఇన్ఫాక్ట్ కంట్రోల్ చేస్తూ ఉండరు. నేను ఈరోజు సూటిగా ఒకటి ప్రశ్నిస్తాను, రప్ప మేము చేస్తాం, మేము వచ్చిన తర్వాత అని వాళ్ళు నోటికి వచ్చినట్టు కూస్తున్నారు కదా. వాళ్ళకి ఒకరికే చేత అవుద్దా అంటే మాకు చేత కాదా? మా పెద్ద ఆయనన్నా చిన్న ఆయనన్నా ఒక్క మాట కొంచెం గమ్ముగుంటే చాలు, వాళ్ళు ఏం అనని కూడా అనబల్లా, అది మేము చేయగలుగుతాము. కానీ మనం రాజకీయాల్లో ఉండేది సేవ చేసేదాని కొరకు, రాష్ట్రానికి మంచి చేయాలా, సమాజానికి మంచి చేయాలా, మన ప్రజలకి మంచి చేయాలా అని చెప్పి కంటిన్యూగా మా అధినేతలు మాట్లాడతాం బట్టి ఓర్పుతో వాళ్ళు రెచ్చగొడుతున్నా కానీ రెచ్చిపోకుండా విత్ గ్రేట్ రిస్ట్రెయిన్ తో మా వాళ్ళు ఉంటుండరు. ఒక విధంగా మా వాళ్ళ ఓర్పు, మా వాళ్ళ సహనాన్ని మెచ్చుకోవచ్చు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలి. ఎందుకు అని అంటే, ఎవరికన్నా చీము రక్తం ఉంటది, ఎవరికన్నా కోపం వస్తుంది అట్లా మాట్లాడుతూ ఉంటే, అయినా సహనం మేము మేము పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మొన్న నేను పండక్కి తాడిపత్రికి పోయి ఉండాను. సో మా మావ అదే చెప్తున్నాడు, వాడు ఇప్పటికీ మాట్లాడితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాడిని కథ చూడాలంటే మేము చూడలేమా? చంద్రబాబు గారు క్లియర్ గా నో వయలెన్స్ అని చెప్పాడు కనుక మేము ఓపిక పడుతున్నాము అని చెప్పి. సో ఇది వికే గారు ఒకసారి గమనించాలి అందరని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. పాదయాత్రలో ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. లోకేష్ గారితో నడుస్తూ ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అన్నారు, మనం ఇద్దరం అమెరికాలో చదివినాం కదా, నువ్వు ఎన్నిసార్లు పోయినావు గవర్నమెంట్ దగ్గరికి అమెరికాలో ఉన్నప్పుడు అని నన్ను ప్రశ్న అడిగినారు. లోకేష్ గారు నేను 3 సార్లు పోయినాను అన్నారు. నేనైతే 2 సార్లే పోయినాను, ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ కి, ఒకటి సోషల్ సెక్యూరిటీకి. 3వసారి నువ్వు దేనికి పోయినావు అని అడిగారు. నేను గన్ లైసెన్స్, నాకు గన్లు ఇష్టం అందుకని గన్ లైసెన్స్ తీసుకొని కొన్ని గన్లు కొనుక్కోను నేను అక్కడ. సరే అది వేరే వాళ్ళు వదిలేసాయి. అంటే అమెరికాలో 2 సార్లు ప్రజలు గవర్నమెంట్ దగ్గరికి పోతున్నప్పుడు మన దేశంలో ఎందుకు ఇంత గవర్నమెంట్ మీద డిపెండెంట్ కావాల్సి వస్తా ఉంది, ఎందుకు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూరు ఇంత తిరుగుతున్నారు? మనము కూడా మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని ఇట్లా ఇబ్బంది లేకుండా ఆ స్థాయికి తీసుకోపోవాలా అని చెప్పి అట్లా ఒక జెన్యున్ కన్సర్న్ తో ఆ కర్నూలు జిల్లా అటు సైడ్ పోయేటప్పుడు నీళ్లు లేవు అని చెప్పి ఎంత బాధపడినాడు తెలుసా? రేపు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ తాగునీళ్ళ సమస్య అంతా ఇక్కడ పోవాలని, ఒక గ్రామంలో డస్ట్ వస్తుందని చెప్పి మేము నీళ్లు వేస్తే ఆ గ్రామస్తులు వచ్చి మాకు తాగేదానికే నీళ్లు లేవు, మీరు రోడ్డు పైన పోస్తున్నారు అని అంటే ఎంత బాధపడినాడో మేము చూసాము. సో పాదయాత్ర నిజంగా ప్రజల మంచి కోరి చేసి ప్రజల కష్టాలు తెలుసుకునేదానికి చేస్తే తప్పు లేదు. కానీ ఇక్కడ మాత్రము కేవలము ఆయన రాజకీయ ఈ సామ్రాజ్యాన్ని ఏది స్థాపించుకున్నాడో అది కాపాడుకునే దాని కొరకు, వాళ్ళ పార్టీని కాపాడుకునే దాని కొరకే గాని రెండోది లేదు అని చెప్పి మాత్రం మనం క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాము. ప్రజలు కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకనంటే ఒకసారి మోసపోయినారు. అదే ఇందాక నేను చూపించిన ఆ ముద్దులన్నీ. సో ఇప్పుడు ఇన్ని ముద్దులు పెడుతున్నాడు అని అంటే రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటారేమో అని చెప్పి ఊహించుకున్నారు ప్రజలప్పుడు. సో ఆ ఒక ఛాన్స్ అని చెప్పి అడిగినప్పుడు పాపం అడుగుతుంటాడు, ఏదో ఇచ్చి చూస్తాం, ఇప్పుడు ముద్దులు పెడుతున్నాడు, రేపు ఇంకా మనల్ని కౌగిలించుకుంటారని చెప్పి.
అక్కడ ముద్దులు పోయినాయి, గుద్దులు వచ్చినాయి, తర్వాత అసలు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితే లేదు. ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ప్రజలు మోసపోతారా అని చెప్పి నేను ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నానండి. రైట్. ఇక్కడ దీంట్లో ఇప్పుడు యువగళం పాదయాత్ర, నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అది మాటల్లో చెప్పలేని అన్ని హడ్డిల్స్, అన్ని ఇబ్బందులు, అన్ని కేసులు, మైకులు లాక్కోవడం, చాలా చిల్లరగా బిహేవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవును. అసలు ఒక భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసే ఏ ప్రభుత్వము అంత చిల్లరగా బిహేవ్ చేయదు. అవును. అత్యంత చిల్లర, ఇవన్నీ నీచంగా అని కూడా అనొచ్చేమో. ఎందుకంటే రాజమండ్రిలో అయితే పెట్రోల్ బాంబ్ ఇవి వేశారు, బాటిల్స్. అదేమో వీళ్ళ వేశారు, జనం మీద వెళ్ళిన జనం మీద. అతను నిలబడి మాట్లాడడానికి పెట్టుకున్నారు, స్టూల్ లాగేసుకున్నారు, మైక్ లాగేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు బస్సు ఎక్కి మాట్లాడదామంటే బస్సు తీసేసుకున్నారు. అంటే అంత 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 హేయమైన ప్రవర్తన చేశారు కదా. ఒకవేళ ఈయన పాదయాత్ర మొదలెడితే సరే, సక్సెస్లు ఫెయిల్యూర్ తర్వాత పక్కన పెడతాం, కానీ ఈయన పాదయాత్ర మొదలెడితే ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు అంటే చంద్రబాబు గారు నడుచుకొని ఏమనొద్దు అంటాడు, అందులో డౌట్ లేదు. కానీ అలా వదిలేయడం బెటరా, లేకపోతే కొంచెం, ఎందుకంటే మళ్ళీ ఆఖరిలో మళ్ళీ ఏదో పొడుచుకుని ఇటో గీసుకుని సంథింగ్ చెప్పలేం కదా. అంటే ఈయన అటువంటి అంతే కదండి, అటువంటి పనులు ఎటు చేస్తారు. అటువంటి జరిగే అవకాశం, ప్రమాదం ఉంది. మళ్ళీ కోడి కత్తో ఆ కత్తో ఈ కత్తో వస్తే డౌట్ ఉంది. ఖచ్చితంగా అటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంది. చెప్పండి. చెప్పే ముందు, బయట చాలా మందికి తెలీదు, మనం పాదయాత్ర అయిపోయిన తర్వాత రాత్రి ఎక్కడో ఒక దగ్గర క్యాంప్ చేయాలి కదా. అవును. ఆ క్యాంప్ చేసే స్థలాన్ని వాళ్ళని పిలిచి బెదిరించి, మీరు వాళ్ళని అక్కడ స్థలం ఇచ్చి క్యాంప్ చేయనిస్తే మీ సంగతి చూస్తానని చెప్పి అనేక రోజులు ఆ క్యాంపులో చేయనీయకుండా వాళ్ళు రాత్రి స్థలం మేము ఇవ్వము అని చెప్పి ఎదురు తిరిగి, అసలు మేము ఏడ ఉండగలుగుతాం, రోడ్లో ఉండలేము కదండి. అవునవును. ఎంత